వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లిప్ బామ్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు, పగిలిపోయిన పెదాలు కానీ లేదంటే బ్లాక్గా అయిపోయిన పెదాలు కానీ న్యాచురల్గా మనం పింక్ కలర్లో చేసుకోవచ్చు అనేది బయట లిప్ బామ్ యూస్ చేయకుండా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇది నేను వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి నేను క్యారెట్, కీర ఇవన్నీ తీసి నేను జ్యూస్గా చేస్తున్నప్పుడు తీసిన బీట్రూట్ జ్యూస్ ఇది. మామూలుగా అయితే చిన్న ముక్క బీట్రూట్ తీసి తురిమి దాన్ని పిండితే ఇవి వచ్చే 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. 2 టేబుల్ స్పూన్ బీట్రూట్ తీసుకుని జ్యూసు మనం ఒక బౌల్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని కలుపుకోవాలి. ఇది మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టాలన్నమాట. మామూలుగా అయితే మిక్స్ అవ్వదు. ఏమేమి వాడుతున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా నేను వెజిటేబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా తీసి పెట్టాను. మామూలుగా అయితే చిన్న బీట్రూట్ అలా తురిమి మనం పిండితే కానీ చేత్తో పిండినా కానీ జ్యూస్ వచ్చేస్తుంది. స్పెషల్గా దానికి గుడ్డ పెట్టి వడకట్టాల్సిన అవసరం లేదు. టీ ఫిల్టర్లో వేసేసి దాన్ని కొద్దిగా నొక్కితే జ్యూస్ వస్తుంది కాబట్టి ఈజీగా మనం జ్యూస్ తీసేయచ్చు. ఇది వెజిటబుల్ జ్యూస్. దీంతో నేను హనీ వేసి పిల్లలకి ఇచ్చాను. ఇలా నేను జ్యూస్ తీసుకున్నాను. దీంట్లోనే ఇది వెన్న. మనం ఈజీగా ఇంట్లోనే ఎలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోలో కూడా నేను చూపించాను. ఆ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ఇలా వెన్న తీసుకున్నాను. ఏది ఇంత క్వాంటిటీ ఎక్కువ తక్కువ వేసుకోవాలని లేదు. ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కెమికల్ కాదు కాబట్టి. దీంట్లో కొద్దిగా అలోవెరా, ఆముదం కలిపి నేను ఇలా మిక్సీ పెట్టి పక్కన పెడతాను అనమాట. రోజు నైట్ టైం పిల్లలు ఫేస్కి, ఐస్ కింద రాసుకోవడానికి అది దీంట్లో వేశాను. లేదు అనుకున్న వాళ్ళు చిన్న అలోవెరా జెల్, 1 ఇంచ్ అలోవెరా జెల్, కొద్దిగా ఆముదం, ఒక చిన్న స్పూన్కి ఆముదం కానీ దీంట్లో వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకుంటే చేత్తో కలవదు. దీంట్లో నేను ఇలా మిక్సీ పట్టేసాను. ఇలా మనం దీన్ని క్లీన్ చేయాలంటే ఇబ్బంది, స్క్రబ్ అంతా జిడ్డు అయిపోద్ది. అందుకని కొద్దిగా దీనిలో డెటాల్ వేసి ఇలా ఒక్కసారి ఇలా మిక్సీ వేసామంటే కొద్దిగా నీరు చుక్కలేసి క్లీన్ అయిపోద్ది అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా ఎలా ఈజీగా అనేది కూడా చూపిస్తున్నాను, ఆ తంట లేకుండా. ఇలా మిక్సీ పట్టేశాను. ఒక 2 నిమిషాలు మనం మిక్సీ పడితే ఇలా స్మూత్గా కలిసిపోద్ది అనమాట. దీంట్లో బీట్రూట్ జ్యూసు, వెన్న, అలోవెరా, ఆముదం కలిపిన జ్యూసు యాడ్ చేశాను. ఇవన్నీ చేసి దీంట్లో వేసేసి మిక్సీ పెట్టాల్సిందే. చేత్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేస్తే అది కలవదు. లేదు వెన్న లేదు అనుకుంటే కొద్దిగా వ్యాస్లైన్ యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నీ ప్యూర్గా ఉండాలని, న్యాచురల్గా ఉండాలని వెన్న దీంట్లో యాడ్ చేశాను. ఇవేమి మాకు ఓపిక లేదు, టైం లేదు అనుకుంటే ఇలా బీట్రూట్ తొక్క మనం ఎప్పుడైనా తాలింపుకు ప్రిపేర్ చేసుకునేప్పుడు ఆ బీట్రూట్ తొక్కలు తీసి ఇలా కట్ చేసి ఒకసారి వాష్ చేసే కాబట్టి మనం వాడతాం. ఇలా తీసి ఒక బాక్స్లో పెట్టుకుని మనం వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే దగ్గర పెట్టేస్తే ఎక్కువ కూలింగ్ అవ్వకుండా ఉంటాయి, కొద్దిగా కూలింగ్లో ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడు నైట్ టైం మనం ఒకసారి దీన్ని రాసేసుకుంటే నైట్ అంతా ఉంచుకున్నా కానీ ఏమీ కాదు, సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇలా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇది ఎప్పుడు బీట్రూట్ అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి ఇలా మనం చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా వాడచ్చు. ఇది ఎంత క్వాంటిటీ అంటే 2 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్లో ఒక గరిటెడు, ఒక చిన్న టీ స్పూన్కి వెన్న వేసుకున్నా కానీ ఇలా మనకి ఇంత క్వాంటిటీలో వస్తుంది. ఇది మనకి 2-3 నెలలు వస్తుంది వాడితే, ఒక్కళ్ళు వాడితే కనుక. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సినప్పుడు తీసుకుని మీరు రోజంతా రాసి పెట్టుకున్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పగలంటే ఒక్కొక్కసారి లిప్స్ తడుపుతూ ఉంటాం, నీళ్ళు తాగుతూ ఉంటాం, పోతుంది అనుకోవచ్చు. అందుకని నైట్ టైం రాసేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బయట లిప్ బామ్ కొనాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళేప్పుడు కూడా లిప్ బామ్ బదులు ఇది రాసుకున్నా కానీ బాగుంటుంది. ఇది నేను బీట్రూట్ జ్యూస్ రాసినప్పుడుది, ఇంతకు ముందు ఇది. అంటే ఇలా పెదాలు పగిలినట్టు, నీళ్ళు ఎక్కువ తాగకుండా ఊరికే లిప్స్ తడుపుతూ ఉంటే కనుక ఇలా పెదాలు పగిలిపోతాయి. చెప్పినా కానీ వినరు పిల్లలు. అది నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా ఎంతసేపు లిప్స్ తడుపుతూ ఉంటుంది అనమాట, నీళ్ళు తాగదు. ఇలాంటి తలనొప్పి క్యాండిడేట్స్ మీకు ఉంటే వాళ్ళకి ఇలా వాడి చూడండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియోస్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఇంకా అది ఏది లేదు అనుకుంటే కనుక మీరు లిప్స్కి అలోవెరా, ఇలా చిన్న ముక్క అలోవెరా తీసుకుని లిప్స్, లేదంటే లిప్స్ చుట్టూరా బ్లాక్గా ఉంటే కనుక దానిపైన కానీ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అంటే కళ్ళ కింద బ్లాక్గా ఉంటే అక్కడ కానీ ఇది చిన్న ముక్క తీసుకుని దాన్ని ఇలా కనుక మీరు అప్లై చేసేసుకుంటే గుచ్చినట్టుగా వేలుతో గుస్తే జెల్ వస్తుంది బయటికి. దాన్ని మీరు స్మూత్గా అప్లై చేసి లిప్స్ పైన అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. బ్లాక్ కూడా పోద్ది. అలానే చెమట వాసన ఎక్కువగా ఉండేవాళ్ళు బయట రోలు అలాంటివి ఏమి వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ ఎలా చేసుకోవచ్చు, ఎంత యూస్ఫుల్ అవుద్దనే వీడియోస్తో పాటు ఇవన్నీ రెసిపీస్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.